నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ది మారని బుద్ధి. భారత చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావట్లేదు. డ్రోన్ దాడులతో కాశ్మీర్ సరిహద్దులో పదే పదే భారత్ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. అసలు పాకిస్తాన్కు ఇంత ధైర్యం ఎక్కడిది? శత్రు దేశానికి ఇన్ని వందల డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్నలకు వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క సమాధానం టర్కీ. అవును, టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లతోనే భారత్ పైన దాడులకు తెగబడుతుంది పాకిస్తాన్. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలేంటి? భారత్ చేసినటువంటి సాయాన్ని మరిచి టర్కీ పాకిస్తాన్కు ఎందుకు ఆయుధాలు ఇస్తుంది? టర్కీ పాకిస్తాన్ సాయుధ కుట్రలు. భారత్ చేసిన సాయానికి కృతజ్ఞత లేదా? ఆపదలో ఆదుకున్నారని ఆలోచన లేదు. నీచ బుద్ధిని బయట పెట్టుకున్న టర్కీ. టర్కీ డ్రోన్లతో సరిహద్దు పాకిస్తాన్ ఓవర్ యాక్షన్. భారత వ్యతిరేక కుట్రలు చేసే దేశాల్లో పాకిస్తాన్, చైనా అగ్రస్థానంలో ఉంటాయి. ఇవి భారత్లో అల్లర్లు, దాడులు సృష్టించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. వీటిని బంగ్లాదేశ్, నేపాల్ మద్దతునిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు భారత వ్యతిరేక జాబితాలో పాకిస్తాన్కు మరో దేశం తోడైంది. కొత్త మిత్రుడేమీ కాదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన సైన్యాన్ని, ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్కి పంపి భారత్కు వ్యతిరేకంగా పోరాడింది అదే తుర్కియో అలియాస్ టర్కీ. టర్కీ తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. ఆపదలో ఎంతో సహాయం చేసిన భారత్ని పూర్తిగా మర్చిపోయింది. భారత శత్రు దేశమైన పాకిస్తాన్తో చెట్టాపట్టాలేసుకొని షో చేయడమే కాదు, పాక్కు సైనిక సహాయం కూడా అందిస్తుంది. టర్కీ విమానాల్లో డ్రోన్లు, మిసైళ్లతో పాటుగా ఇతర ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్కు సరఫరా చేసింది. టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లని పాక్ భారత్ పైన ప్రయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ వాటిని బూడిద చేసేస్తుంది. మన దగ్గరున్న బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. గురువారం పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్ పైన డ్రోన్ల దాడులు చేసింది. దాదాపు 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నిటినీ భారత్ కూల్చేసింది. ఆ శకలాలను పరిశీలించగా అవన్నీ టర్కీ మేడ్ డ్రోన్లని తేలిపోయింది. అయితే 2023లో టర్కీలో భూకంపం వచ్చి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరిట భారత ఆర్మీని పంపి $8,45,000 విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలతో ఆదుకుంది. ఇక భారత్ చేసినటువంటి సాయాన్ని మరిచి టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి. చేసినటువంటి సాయానికి కృతజ్ఞతలు తెలుపకపోయినా పర్వాలేదు, కానీ ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు టర్కీ చేసింది అదే పని. ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారతదేశం. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సహాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను పంపింది ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి భారత్ పైన దాడికి పాకిస్తాన్ డ్రోన్లను పంపింది టర్కీ. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆయుధాలు పంపింది. టర్కీకి చెందిన C-130E హెర్క్యులర్ విమానం ఏప్రిల్ 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ ఎయిర్ ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకే తమ యుద్ధ విమానం అక్కడికి దిగిందని ప్రకటించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది టర్కీ. ఆ తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. ఇప్పుడు టర్కీ పంపిన డ్రోన్లని భారత్ పైన ప్రయోగిస్తుంది పాకిస్తాన్. పెహల్గాం దాడి తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు ముందు నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషముంది. కశ్మీర్ అంశంలోనూ ఎర్డోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపైన భారత్ పైన విమర్శలు గుప్పించారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత ప్రపంచ దేశాలన్నీ టెర్రరిస్ట్ అటాక్ని ఖండించాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ని కలిశారు. పాకిస్తాన్కు ఒత్తాసు పలికారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకపు టూరిస్టుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. పైగా పెహల్గాం ఉగ్రదాడి జరగ్గానే పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందే ఊహించింది.
పాకిస్తాన్, టర్కీ మధ్య దశాబ్దాల క్రితం నుంచి సంబంధాలు ఉన్నాయి. టర్కీ స్వాతంత్ర యుద్ధ సమయంలో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలోని వారు ఒట్టమన్ సామ్రాజ్యానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయమే టర్కీలో పాకిస్తానీయులపైన సానుకూల దృక్పథాన్ని సృష్టించిందట. పైగా రెండు దేశాలు ముస్లిం బహుళ జనాభాను కలిగి ఉన్నాయి. బ్రిటిష్ రాజులోని ముస్లింలు ఒట్టమన్ సుల్తాన్లను ఇస్లాం ఖలీఫాలుగా గుర్తించారు. ఇది రెండు దేశాల మధ్య మతపరమైన సంబంధాలను బలపరిచింది. పాకిస్తాన్ స్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా, టర్కీ స్థాపకుడు ముస్తఫా కెమాల్ను ఆదర్శంగా భావించి పాకిస్తాన్ను ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. టర్కీ రాజధాని అంకారాలోనూ జిన్నా పేరిట ఓ ప్రధాన రోడ్డు ఉంది. అలాగే పాకిస్తాన్లోని అటార్కర్ పేరిట కూడా రోడ్లు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్లో ఒట్టమన్ శైలిలో టర్కీ ఓ మసీదును కూడా నిర్మించింది. 1950లలో పాక్, టర్కీ అమెరికా బ్లాక్లో భాగంగా ఉండి కమ్యూనిజానికి వ్యతిరేకంగా సహకరించాయి. 1951లో ఈ రెండు దేశాల మధ్య శాశ్వత స్నేహ ఒప్పందం కుదిరింది. ఇక 1954లో టర్కీ, పాకిస్తాన్ స్నేహం, సహకార ఒప్పందంతో రక్షణ సంబంధాలు బలపడ్డాయి. ఈ మధ్య కాలంలో రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి. టర్కీ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ నౌకలు సరఫరా చేసింది. అదేవిధంగా షిఫ్ట్ జనరల్ ఫైటర్ జెట్ల అభివృద్ధిలోనూ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఉమ్మడి సైన్య విన్యాసాలు కూడా నిర్వహించుకుంటున్నాయి. టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడమే కాదు, పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు అప్గ్రేడేషన్లో కూడా టర్కీ సహకరిస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టర్కీ పైలట్లకు ట్రైనింగ్తో పాటు సాంకేతిక సహకారం అందిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ సమయంలో పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు బలహీనంగా ఉన్నాయని రిపోర్ట్లు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పాకిస్తాన్కు సైనిక సహాయం చేసింది. అయితే రక్షణ రంగంలో టర్కీ, పాకిస్తాన్ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్కు ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, డిఫెన్స్ టెక్నాలజీని సప్లై చేస్తుంది టర్కీ. చైనా తర్వాత టర్కీనే పాకిస్తాన్కు ముఖ్యమైన ఆయుధ సప్లయర్గా కూడా మారిపోయింది. గత 5 ఏళ్లలో టర్కీ ఆయుధ ఎగుమతుల్లో 10% పాకిస్తాన్కే వెళ్ళాయి. ఇప్పుడు కూడా టర్కీ డ్రోన్లతోనూ భారత్ పైన దాడులు చేస్తుంది పాకిస్తాన్. టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లతో కవ్వింపు చర్యలకు దిగుతూ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయితే టర్కీ డ్రోన్లని, పాకిస్తాన్ మిసైళ్లని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సులభంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ వాడిన డ్రోన్లలో టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అసీస్ గార్డ్, సొరంగు డ్రోన్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా అనేక మిసైళ్లని, ఎగిరేటువంటి బాంబుల్ని పాకిస్తాన్ భారత్ పైన గురిపెట్టింది. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతీసేందుకు పాకిస్తాన్ మరో ఎత్తుగడ కూడా వేసింది. పెద్ద సంఖ్యలో పనికిరాని చౌకబారు మిసైళ్లని, ఆయుధాలు లేని డ్రోన్లని కూడా భారత్ పైకి ప్రయోగించింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా కూల్చే పనిలో ఉన్నప్పుడు ఇతర డ్రోన్లు, మిసైళ్ల దాడులు చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎత్తుగడల్ని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో యుద్ధాల్లో డ్రోన్లను భారీ సంఖ్యలో ఉపయోగించే పరిస్థితులు కూడా పెరిగాయి. 3 ఏళ్లకు పైగా సాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ డ్రోన్లదే కీలక పాత్ర. ఆ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకొని అతి త్వరగా, సమర్థంగా ఆచరణలో పెట్టడం వల్లే ఇండియా పాకిస్తాన్ దాడుల్ని అద్భుతంగా తిప్పికొడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల నుంచి సైనిక వాణిజ్యం పరిమితి కావడంతో టర్కీతో రక్షణ రంగ సంబంధాలను మెరుగుపరుచుకుంది పాకిస్తాన్. అంతేకాదు రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నాయి. ఇందులో వాణిజ్యం, ఇంధనం, బ్యాంకింగ్ సహా ఇతర రంగాల్లో సహకారం ఉంటుంది. టర్కీ అభివృద్ధి సంస్థ కూడా పాకిస్తాన్లో సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతుంది. కశ్మీర్ సమస్యపైన టర్కీ పాకిస్తాన్కు మద్దతునిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ టర్కీకి సైప్రస్ సమస్యపై మద్దతునిస్తుంది. అర్మేనియాలోని జెనోసైడ్ని గుర్తించడానికి నిరాకరిస్తుంది. 2023 టర్కీ భూకంప సమయంలో పాకిస్తాన్ సహాయం చేసింది. పాక్ నేవీ టన్నుల కొద్దీ సహాయ సామాగ్రిని సరఫరా చేసింది. వాస్తవానికి టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వ పాత్రను కోరుకుంటున్నారు. అందుకోసమే పాకిస్తాన్తో ఇంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ రెండు దేశాలు గాజా, పాలస్తీనా లాంటి అంతర్జాతీయ సమస్యలపైన ఉమ్మడి దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. టర్కీ
పాకిస్తాన్ ముస్లిం మైనార్టీ రక్షణపైన ఉమ్మడిగా పనిచేయడం కూడా రెండు దేశాల సంబంధాలను బలపరుస్తున్నాయి. టర్కీకి భారత్తోనూ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్తో ఉన్నటువంటి రక్షణ సహకారం ఇస్లామిక్ ప్రపంచంలో ప్రభావాన్ని పెంచేందుకు, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకునేందుకు ఒక వ్యూహంగా భావిస్తున్నారు. అందుకోసమే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైనిక చర్యలకు సిద్ధమవుతున్న టైంలో పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు టర్కీ సహాయం కోరినట్లుగా సమాచారం. అయితే టర్కీ సైనిక సహాయం భారత్లో విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా టర్కీ భూకంప సమయంలో అందించినటువంటి సాయాన్ని మరిచి పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి టర్కీని బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.